Hello friends, welcome back to my YouTube channel Easy Set Tutorials. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్ షార్ట్ కట్స్ పార్ట్ 3. సో నేను ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 ఆఫ్ డిఫరెన్షియేషన్ షార్ట్ కట్స్ నా ఛానల్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా చూడలేదు అంటే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. సో యూ విల్ ఫైండ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్ 3. సో ఈ వీడియోలో నేను 2 ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తాను. సో షార్ట్ కట్స్తో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాము రిలేటింగ్ టు దట్ షార్ట్ కట్. అంటే ఆ షార్ట్ కట్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇవే కాకుండా నా అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంటిగ్రేషన్ అండ్ లిమిట్స్ ఇలాంటి డిఫరెంట్ చాప్టర్స్ పైన కూడా నేను షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. So friends, without getting further late, let's get started with the video. So friends, ఇది మన ఫస్ట్ షార్ట్ కట్. సో ఫస్ట్ షార్ట్ కట్ ఏంటి అంటే if y is equals to f of x whole to the power of f of x and so on up to infinity. సో బేసికలీ ఇది ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీనికే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ లాగా ఉంది అండ్ మళ్ళీ దీనికి ఇంకొక ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఉంటుంది అండ్ ఇలా అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు దాని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్టివ్ ఎక్స్ ఎలా చేస్తామంటే సో దీనికి డైరెక్ట్గా ఫార్ములా ఉంది. సో ఇన్ఫినైట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం డిఫరెన్షియేషన్ చెయ్యలేము. సో దీనికి డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటి అంటే వై స్క్వేర్ ఇంటూ f dash of x divided by f of x whole divided by 1 minus log y. సో ఇలా ఇన్ఫినైట్ టర్మ్స్ ఉన్నప్పుడు దానికి డిఫరెన్షియేషన్ ఎలా చేస్తామంటే డైరెక్ట్ ఈ షార్ట్ కట్ వై స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది న్యూమరేటర్ డివైడెడ్ బై 1 మైనస్ లాగ్ వై ఇది న్యూమరేటర్ అండ్ ఇది డినామినేటర్. సో బేసికలీ ఈ షార్ట్ కట్ని ఏమంటారంటే ఈ షార్ట్ కట్ని ఇన్ఫినైట్ టర్మ్స్ డిఫరెన్షియేషన్. సో ఇక్కడ ఏంటి ఇన్ఫినైట్ టర్మ్స్ ఉన్నాయి అంటే పవర్స్లో అవి ఇన్ఫినైట్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. సో దానికి మనం డైరెక్ట్గా ఈ షార్ట్ కట్ యూస్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది వై ఈ వైని మనం విత్ రెస్పెక్టివ్ ఎక్స్ తోటి డిఫరెన్షియేట్ చేయడానికి ఈ ఫార్ములా యూస్ చేస్తాము. సో ఫ్రెండ్స్ ఈ షార్ట్ కట్ మీద మనం ఇప్పుడు ఫ్యూ ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఈ సమ్ని సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్టివ్ ఎక్స్. సో మనకి y ఇచ్చారు. సో దీని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్టివ్ ఎక్స్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ ఇది మల్టిప్లికేషన్ కాదు పవర్స్ అన్నమాట. సైన్ ఎక్స్కి పవర్ మళ్ళీ సైన్ ఎక్స్ మళ్ళీ సైన్ ఎక్స్కి పవర్ సైన్ ఎక్స్ అండ్ అలా అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ ఉన్నాయి. సో ఈ షార్ట్ కట్ ఓన్లీ ఇన్ఫినైట్ టర్మ్స్ డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడే చేయాలి అండ్ ఆల్సో పవర్స్ లాగా ఉన్నప్పుడే చేయాలి. సపోజ్ ఒకవేళ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అంటే మల్టిప్లికేషన్లో వస్తే బట్ యూస్ చేయడానికి ఉండదు. ఈ షార్ట్ కట్ ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే ఓన్లీ పవర్స్లో ఉండి ఇన్ఫినైట్ టర్మ్స్ ఉంటే అప్పుడే మీరు ఈ షార్ట్ కట్ని యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఈ y అనే టర్మ్ పవర్స్లోనే ఉంది కాబట్టి మనం ఈ షార్ట్ కట్ని యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనల్ని dy బై dx ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో dy by
dx is equals to y square. సో ఇక్కడ y అంటే డైరెక్ట్ మనం y స్క్వేర్ అని రాయొచ్చు. సో డైరెక్ట్ y స్క్వేర్ అని డైరెక్ట్గా రాసేస్తున్నాను. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు మీరు ఇది ఇంకా ఇది కంపేర్ చేయండి. సో ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఏంటి ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. మీరు ఈ షార్ట్కట్లో ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఈ క్వశ్చన్లో ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కంపేర్ చేస్తే మనకి ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ ఏముంది వై స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం లేదు, జస్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. సో ఆ కాస్ ఎక్స్ని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడే చూసాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. సో న్యూమరేటర్ వచ్చేసి వై స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ ఎక్స్. సో న్యూమరేటర్ ఈ పార్ట్ అయిపోయింది, మనకి ఇంకా కావాల్సింది డినామినేటర్. సో డినామినేటర్ డైరెక్ట్గా 1 మైనస్ లాగ్ వై యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నా. సో వై అనేది ఈ షార్ట్కట్లో మీరు యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో వై అనే టర్మ్ని మీరు ఏం చేంజ్ చేయకండి. సో వై స్క్వేర్ ఉంటే యాజ్ ఇట్ ఈస్ వై స్క్వేర్ రాయండి, ఇక్కడ లాగ్ వై ఉంటే యాజ్ ఇట్ ఈస్ లాగ్ వై రాయండి. సో మనకి న్యూమరేటర్ వచ్చేసింది, డినామినేటర్ వచ్చేసింది. సో దీన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేయొచ్చు, వై స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను, వై స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ ఎక్స్. సో కాస్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ ఎక్స్ మనకు తెలుసు, ఇట్ ఈస్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ డివైడెడ్ బై. సో డినామినేటర్ని మనం ఇంకా ఏమీ సింప్లిఫై చేయలేము, సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ రాసేస్తున్నాం. సో 1 మైనస్ లాగ్ వై. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయలేము కాబట్టి దిస్ ఇస్ ది ఫైనల్ ఆన్సర్. సో డివై బై డిఎక్స్ ఆఫ్ ఇది ఏంటి అంటే వై స్క్వేర్ ఇంటూ కాట్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ లాగ్ వై ఇస్ ది ఫైనల్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమే ఇంకొకటి కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ సమ్ మనం సాల్వ్ చేద్దాము. సో ఇది కూడా సేమ్ ఇందాక క్వశ్చన్ సాల్వ్ చేసాం కదా, సేమ్ అలాంటిదే, కాకపోతే ఇక్కడ మనకి ఇందాక ఫస్ట్ సమ్లో ఏముండే సైన్ ఎక్స్ ఉండే, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకి సైన్ ఎక్స్ ఉండే, కానీ ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో tan ఇన్వర్స్ ఎక్స్ అని ఉంది. సో ఎఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ, దెన్ dy బై డిఎక్స్ ఏంటో మనం కనుక్కోవాలి. సో y ఇచ్చారు, సో ఇందాక చెప్పిన షార్ట్కట్ తోటి మనం సాల్వ్ చేద్దాము. సో dy బై డిఎక్స్ ఏంటో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటో రాద్దాం ఫ్రెండ్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, సో ఇది ఇక్కడ ఏముందో అదే మన ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్. సో యాజ్ ఇట్ ఈస్ రాసేస్తున్నా. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది, మనకి ఇంకా ఏ టర్మ్స్ కావాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటి అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఇది tan ఇన్వర్స్ ఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఏంటి, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ tan ఎక్స్ ఇస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది డైరెక్ట్ ఫార్ములా. సో ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మన షార్ట్కట్లో ఈ టర్మ్స్ని ప్లేస్ చేసి ఆన్సర్ ఏంటో చూద్దాము. సో డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, మన షార్ట్కట్ ఏంటి, వై స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై 1 మైనస్ లాగ్ వై.
సో మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాము అండ్ ఆల్సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటో కూడా కనుక్కున్నాము. సో ఈ 2 టర్మ్స్ని ఈ షార్ట్కట్లో ప్లేస్ చేద్దాము. సో వై స్క్వేర్, ఇందాక చెప్పినట్టు వై స్క్వేర్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ దాన్ని అలాగే రాయండి, ఏం చేంజ్ చేయకండి. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇట్ ఈస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మనకు వచ్చింది. నెక్స్ట్ ఇంకేముంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై 1 మైనస్ లాగ్ వై. సో డినామినేటర్ని యాజ్ ఇట్ ఈస్ రాయండి. డినామినేటర్ని మీరు ఏమి మోడిఫై చేయకండి, యాజ్ ఇట్ ఈస్ డినామినేటర్ని రాయండి. ఇప్పుడు న్యూమరేటర్ని మనం డినామినేటర్లోకి షిఫ్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది. సో ఈ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డినామినేటర్కి వచ్చేస్తే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ tan ఇన్వర్స్ ఎక్స్ని కూడా నేను ఇది 1 బై tan ఇన్వర్స్ ఎక్స్. సో దీన్ని కూడా డినామినేటర్కి తెస్తే ఇట్ బికమ్స్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డినామినేటర్లో ఆల్రెడీ ఉన్న టర్మ్ ఏంటి, 1 మైనస్ లాగ్ వై. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదే మన ఫైనల్ ఆన్సర్. సో దీన్ని మనం ఇంకా ఏమి సింప్లిఫై చేయలేము. సో దిస్ ఇస్ ది ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో బేసికలీ వై స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాసాను. ఇక్కడ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో దీన్ని నేను డినామినేటర్లోకి షిఫ్ట్ చేస్తే మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. అండ్ ఇది అగైన్ ఇది 1 డివైడెడ్ బై tan ఇన్వర్స్ ఎక్స్. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఇక్కడ న్యూమరేటర్ని వై స్క్వేర్ ఇంటూ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ దీన్ని 1 బై tan ఇన్వర్స్ ఎక్స్గా రాయొచ్చు. సో ఇది మన న్యూమరేటర్. సో ఈ న్యూమరేటర్ని నేను ఇలా రాసాను. సో 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని డినామినేటర్లకి షిఫ్ట్ చేస్తే జస్ట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేరే ఉంటుంది. అండ్ అగైన్ 1 డివైడెడ్ బై tan ఇన్వర్స్ ఎక్స్ అంటే బేసికలీ రెసిప్రోకల్ అవుతుంది అంతే. సో మీరు ఏదైనా టర్మ్ న్యూమరేటర్ నుంచి డినామినేటర్కి తెస్తే అది రెసిప్రోకల్ అవుతుంది. సో ఇక్కడ అగైన్ 1 డివైడెడ్ బై tan ఇన్వర్స్ ఎక్స్ దాన్ని డినామినేటర్లోకి షిఫ్ట్ చేస్తే మీకు tan ఇన్వర్స్ ఎక్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ది ఫైనల్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ చాలా ఈజీ షార్ట్ కట్. మీరు జస్ట్ మీకు మెయిన్ ఎగ్జామ్ అంటే ఈసెట్ ఎగ్జామ్లో ఇలా ఇన్ఫినైట్ టర్మ్స్ వస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి, డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంకా దాని డిఫరెన్షియేషన్ కనుక్కొని డైరెక్ట్గా ఈ ఫార్ములాలో మీరు ప్లేస్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ షార్ట్ కట్ మీదే ఇంకా 1 లాస్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మన లాస్ట్ ప్రాబ్లం, అంటే డిస్కస్ చేసిన ఫస్ట్ షార్ట్ కట్లో ఇది లాస్ట్ ప్రాబ్లం. సో ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ చూసాము ఒక షార్ట్ కట్ మీద. సో ఇది మన లాస్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ y is equals to log x to the power of log x and so on up to infinity, then differentiation of y with respective x is what? సో సేమ్ ఇందాక క్వశ్చన్ లాగే y ఇచ్చారు, దెన్ ఈ డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్టివ్ x ఏంటో మనల్ని కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ ఇందాక చూసాం కదా, ఇది మన ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, లాగ్ ఎక్స్. ఓకే, ఫస్ట్ ఇలా ఇన్ఫినైట్ టర్మ్స్ అంటే పవర్స్లో ఇన్ఫినైట్ టర్మ్స్ ఉంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ రాసేసి తర్వాత మీరు షార్ట్కట్లో ఈ టర్మ్స్ని ప్లేస్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాము. నెక్స్ట్ మనకు కావాల్సింది డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్. సో
డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1/x. సో ఇది డైరెక్ట్ ఫార్ములా. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని మనం ఇప్పుడు ఈ టూ టర్మ్స్ని షార్ట్కట్లో రీప్లేస్ చేద్దాము. సో మన షార్ట్కట్ వచ్చేసి dy/dx is equals to y square into f dash of x divided by f of x whole divided by 1 minus log y. ఓకే, ఇది మన షార్ట్కట్. సో y స్క్వేర్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి 1/x డివైడెడ్ బై, ఇక్కడ ఏముంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 1/x ఆల్రెడీ రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి లాగ్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై, సో డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. డినామినేటర్ని మీరు ఏం చేంజ్ చేయకండి. సో ఇక్కడ న్యూమరేటర్ని ఇంకా ఎలా మార్చొచ్చు, వై స్క్వేర్ ఇంటూ, సో 1/x యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను. ఈ లాగ్ ఎక్స్ని బయటకు రాస్తే ఏమవుతుంది, 1 డివైడెడ్ బై లాగ్ ఎక్స్. సో నేనేం చేంజ్ చేయలేదు, ఈ 1/log xని ఇలా సపరేట్గా రాశాను. అండ్ డినామినేటర్ ఇస్ 1 minus log y. సో ఇందాక ప్రాబ్లం లాగే ఈ 1/x అండ్ 1 డివైడెడ్ బై లాగ్ ఎక్స్ని డినామినేటర్కి మనం షిఫ్ట్ చేస్తే అవి రెసిప్రోకల్ అవుతాయి. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే వై స్క్వేర్ డివైడెడ్ బై 1/x x అయిపోతుంది, 1/log x log x అవుతుంది. అండ్ మనకి డినామినేటర్లో ఆల్రెడీ ఉన్న టర్మ్ 1 minus log y. సో ఈ టర్మ్, ఈ న్యూమరేటర్ని మనం ఇంకా డినామినేటర్ని మనం ఏమి ఇంకా సింప్లిఫై చేయలేం కాబట్టి దిస్ ఇస్ ది ఫైనల్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ షార్ట్కట్ యూస్ చేసి ఇలాంటి ఇన్ఫైనైట్ టర్మ్స్ పవర్స్లో ఉన్నప్పుడు మనం డిఫరెన్షియేషన్ ఎలా చేయొచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోండి, అండ్ ఈ షార్ట్కట్లో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని రీప్లేస్ చేయండి అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని క్వశ్చన్లో ఇచ్చిన టర్మ్ తోటి రీప్లేస్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది మనం 3 సమ్స్ చూసాము ఫస్ట్ షార్ట్కట్ మీద. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సెకండ్ షార్ట్కట్ ఏంటో చూద్దాము. సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ షార్ట్కట్ నంబర్ 2. సో ఫ్రెండ్స్ ఈ షార్ట్కట్ ఏంటి అంటే బేసికలీ ఈ షార్ట్కట్ కూడా ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నప్పుడు యూస్ చేస్తాము. ఓకే, సో ఇందాక మనం అంటే షార్ట్కట్ నెంబర్ 1లో కూడా ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నప్పుడే ఆ షార్ట్కట్ యూస్ చేయాలి అని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. కాకపోతే అదేంటి అంటే పవర్స్లో ఉండి అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే షార్ట్కట్ 1 యూస్ చేయాలి. అంటే ఫస్ట్ షార్ట్కట్ ఏది చెప్పానో అది యూస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు షార్ట్కట్ నంబర్ 1 యూస్ చేయాలి. అదే ఒకవేళ మనకి క్వశ్చన్ ఇలా nth రూట్ ఆఫ్ అని ఉన్నప్పుడు అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్, సో nth రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ nth రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఇలా nth రూట్ ఉండి ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే దెన్ దానికి డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏంటి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై n ఇంటూ వై పవర్ n-1 మైనస్ 1. సో ఇది షార్ట్కట్ అన్నమాట. సో ఒకవేళ nth రూట్ అని ఇచ్చినప్పుడు అండ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే మనం యూస్ చేయాల్సిన షార్ట్కట్ ఇది. సో ఇందాకది పవర్స్, సో ఇది nth రూట్ లాగా ఉన్నప్పుడు ఈ షార్ట్కట్ యూస్ చేస్తాము. సో ఫ్రెండ్స్ దీని మీద మనం ఇప్పుడు ఫ్యూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సో ఫ్రెండ్స్ ఇది మన ఫస్ట్ సమ్. సో సమ్ ఏంటి అంటే ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 5th రూట్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ ప్లస్ మళ్ళా అగైన్ 5th రూట్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఇది అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ ఉంది అండ్ అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ nth రూట్. సో మనం ఈ సమ్ని సాల్వ్ చేయడానికి ఈ షార్ట్కట్ యూస్ చేయొచ్చు. సో y ఇచ్చారు,
సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్టివ్ ఎక్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఏం కావాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ షార్ట్కట్ని ఈ క్వశ్చన్తో కంపేర్ చేయండి. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎన్ ఉంది అండ్ ఇక్కడ 5 ఉంది. సో n is equals to 5. ఓకే, సో ఈ టూ టర్మ్స్ని మీరు కంపేర్ చేస్తే we got n is equals to 5. నెక్స్ట్ ఇక్కడ f of x and ఇక్కడ cosecant x. సో we can write f of x is equals to cosecant x. ఓకే, మనకి n వచ్చింది అండ్ f of x వచ్చింది. సో ఇక్కడ మనం షార్ట్కట్లో చూసుకుంటే మనకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు, మనకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో డి బై డిఎక్స్ ఆఫ్ మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు కొసీకెంట్ ఎక్స్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు minus cosecant x into cot x. So ఇది డైరెక్ట్ ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఆఫ్ cosecant x is minus cosecant x into cot x. ఓకే, సో ఇప్పుడు ఈ f డాష్ ఆఫ్ xని ఇక్కడ న్యూమరేటర్లో రీప్లేస్ చేయాలి అండ్ ఇక్కడ nని ఇక్కడ డినామినేటర్లో రీప్లేస్ చేయాలి. సో ఫ్రెండ్స్ మనం షార్ట్కట్ ఏంటి, f డాష్ ఆఫ్ x divided by n into y to the power of n minus 1 minus 1. ఓకే, సో ఇక్కడ f dash of x ఏంటి మనకి మైనస్ cosecant x into cos x. సో సారీ cot x, మైనస్ cosecant x into cot x. సో ఈ f dash of xని ఇక్కడ న్యూమరేటర్లో రీప్లేస్ చేయాలి. సో మైనస్ cosecant x into cot x హోల్ డివైడెడ్ బై ఇక్కడ n ఉంది. సో n ఏంటి ఇక్కడ మనకి, మనం ఆల్రెడీ ఫైండ్ చేసాము. ఈ nని ఇక్కడ ఈ రూట్ని కంపేర్ చేస్తే మనకి n is equals to 5 వచ్చింది. సో n equals to 5 ఇంటూ, సో ఇందాక షార్ట్కట్ లాగే yని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. సో yకి పవర్ ఏముంది, n మైనస్ 1. సో n వచ్చేసి 5 మైనస్ 1 అండ్ ఇక్కడ అగైన్ మైనస్ 1. సో మైనస్ cosecant x ఇంటూ cot x హోల్ డివైడెడ్ బై 5 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ 1 అంటే y పవర్ 4 మైనస్ 1. సో న్యూమరేటర్ని డినామినేటర్ని బోత్ మైనస్ తోటి మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, cosecant x ఇంటూ cot x హోల్ డివైడెడ్ బై, ఇది రివర్స్ అవుతుంది. సో 1 మైనస్ 5 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ 4. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఈ షార్ట్కట్ యూస్ చేసి మనకు ఈ ఆన్సర్ వచ్చింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొక సమ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మన సెకండ్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇఫ్ y is equals to 99 root of x power x plus 99 root of x power x plus so on up to infinity, then dy by dx is equals to what? సో సేమ్ ఇందాక క్వశ్చన్ లాగే. సో ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, n రాసుకోవాలి. సో ఇక్కడ మనం ఇందాక షార్ట్కట్తో కంపేర్ చేసినట్టే ఇది మన n. సో n ఏంటి, n is equals to 99. అండ్ నెక్స్ట్ f of x వచ్చేసి x పవర్ x టు ది పవర్ ఆఫ్ x. సో మనకేంటి కావాలి, మనకు షార్ట్కట్ వచ్చేసి f డాష్ ఆఫ్ x కాబట్టి, సో f డాష్ ఆఫ్ x మనం
కనుక్కోవాలి. సో d/dx ఆఫ్ f of x అంటే d/dx ఆఫ్ x to the power of x. సో నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో d/dx ఆఫ్ x to the power of x is equals to x power x into 1 plus log x. సో ఇది చాలా రిపీటెడ్గా మీకు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఏంటి అని చాలా సమ్స్లో వస్తూ ఉంటుంది. సో ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. d/dx ఆఫ్ x పవర్ x is equals to x పవర్ x ఇంటూ 1 ప్లస్ లాగ్ x. సో మనకి n వచ్చింది అండ్ వీ ఆల్సో ఫౌండ్ f డాష్ ఆఫ్ x. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని ఈ షార్ట్కట్లో రీప్లేస్ చేసి ఆన్సర్ ఏంటో చూద్దాము. సో ఫ్రెండ్స్, మనం ఇందాక టర్మ్స్ ఏంటి అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 99 అండ్ f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది x పవర్ x ఇంటూ 1 ప్లస్ లాగ్ x. సో ఈ 2 టర్మ్స్ మనకి వచ్చాయి కదా. సో ఇప్పుడు మన షార్ట్కట్ ఏంటి? సో dy/dx ఈజ్ ఈక్వల్స్ టు, సో మన షార్ట్కట్ వచ్చేసి f డాష్ ఆఫ్ x into divided by n into y to the power of n minus 1 minus 1. సో f dash of x అంటే ఈ టర్మ్. సో x power x into 1 plus log x whole divided by n అంటే ఇక్కడ మనకి 99. సో 99 into y as it is గా రాయండి, whole to the power of 99. again n అంటే 99 minus 1, ఇక్కడ minus 1. సో x to the power of x into 1 plus log x divided by 99 into y to the power of 99 minus 1 is equals to 98 minus 1. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ షార్ట్కట్ యూస్ చేసి మనం ఎంత ఈజీగా ఇలా nth రూట్స్ అప్ టు ఇన్ఫినిటీ ఉంటే ఎలా సాల్వ్ చేసామో. సో ఫ్రెండ్స్, లాస్ట్ ఒక్క సమ్ అంటే ఈ nth రూట్స్లో ఒక సమ్ నేను మీకు హోంవర్క్ ప్రాబ్లమ్ ఇస్తాను. సో దాన్ని సాల్వ్ చేసి నాకు ఆన్సర్ వచ్చిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, హోంవర్క్ ప్రాబ్లమ్ ఏంటో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ని నేను ప్రాక్టీస్ ప్రాబ్లమ్గా ఇస్తున్నాను. సో ఇందాక చెప్పిన అంటే షార్ట్కట్ 2 యూస్ చేసి మీరు ఈ సమ్ని సాల్వ్ చేయండి. సో నేను ఇందాక డిస్కస్ చేసినట్టే సేమ్, కాకపోతే ఇక్కడ n మారింది, ఇంకా f of x మారింది అంతే. సో n కనుక్కోండి, ఇంకా f డాష్ ఆఫ్ x కనుక్కొని మీరు షార్ట్కట్లో రీప్లేస్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మీ ప్రాక్టీస్ ప్రాబ్లం. సో ఈ సమ్ చేశాక మీకు ఆన్సర్ వచ్చిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది మన డిఫరెన్షియేషన్ షార్ట్కట్స్ పార్ట్ 3 వీడియో. సో నేను డిస్కస్ చేసిన 2 షార్ట్కట్స్ మీరు బై హార్ట్ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం, బట్ యూ హ్యావ్ టు బీ వెరీ పర్ఫెక్ట్. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో ప్రతిదీ డిఫరెన్షియేట్ చేస్తూ చేయలేరు, అంటే చాలా టైం పడుతుంది. సో షార్ట్ కట్స్ యూస్ చేయాలి. అంటే ప్రతి చాప్టర్లో మీకు చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ అ లాట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు అన్ని షార్ట్ కట్స్ గుర్తుంటాయి, లేదా చాలా డిఫికల్ట్ అవుతుంది. సో కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దీస్ వర్ ద 2 షార్ట్ కట్స్ అన్నమాట డిఫరెన్షియేషన్ నుంచి. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్. సో ఇంకా చాలా డిఫరెన్షియేషన్ షార్ట్ కట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి కూడా చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. సో నేను వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I'll be back with another interesting video. Until then, thank you so much for watching.